హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి ఈ 5 మందిని పంచకన్యలుగా చెప్తాం. ఈ 5 మంది మహాపతివ్రతలు. ఈ 5 మందిని ప్రతిరోజు మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. మరి ఈరోజు నేను ఈ పంచకన్యలలో ఒకరైనటువంటి తార గురించి చెప్తున్నాను. ఎందుకు ఈ తార గురించి చెప్తున్నాను అంటే, చెప్పినటువంటి కొన్ని విషయాలు మనకి మన జీవితానికి ఉపయోగపడేవి ఉన్నాయి. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కోపానికి ముందు సంభాషణ, ఆచారానికి ముందు అవగాహన, విజయానికి ముందు వినయం. మన జీవితంలోనూ బలం ఒంటరిగా సరిపోదు. బుద్ధి చేయి పట్టినప్పుడు మాత్రమే నిజమైన విజయం గెలుస్తుంది. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఆనాడే తార చెప్పినటువంటి విషయాలు. మరి ఇంతకీ తార ఎవరు? ఈవిడ కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తార ధర్మనీతి శాస్త్ర స్వరం, మాత్ర నేతృత్వ ప్రతిమ. ఈవిడ ఎవరు అంటే వాలి భార్య. ఈరోజు ఆమె రహస్య కథనంలోకి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బలం ముందు బుద్ధి తల వంచుతుందా, లేక బుద్ధి ముందు బలం నమస్కరిస్తుందా? రామాయణంలో బలవంతుడైన వాలిని నిలువరించిన ఒక స్త్రీ, ఆమె వాలి భార్య తార. ఈరోజు ఈమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. తార వానర వైద్యాధిపతి సుశేషణ మహర్షి యొక్క కుమార్తె. చిన్ననాటి నుంచి ధర్మ నీతి శాస్త్రాలపై పరిజ్ఞానం కలిగిన ఈమె రాజశాస్త్రాలను అర్థం చేసుకునే సామర్థ్యంతో కిష్కింధలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించింది. ఆమె మాటలు కేవలం సలహాలు కాదు, సంక్షోభాన్ని నివారించే మార్గాలు. సుగ్రీవుడు రామబలంతో మళ్లీ యుద్ధానికి రావడం తారకు తెలుసు. ఆమె వాలిని హెచ్చరించింది. సుగ్రీవ వెనుక రాముడు ఉన్నాడు, ఆయన ధర్మపరుడు, బాణం విడిస్తే తప్పించుకోలేవు, యుద్ధం కాదని, దౌత్యం చేయమని. కాని వాలి గర్వం ఆ మాట వినలేదు. ఆ గర్వమే వాలి వధకు కారణమైంది. వాలి వధ తర్వాత తార చాలా విలపించింది. అది బలహీనత కాదు, ధర్మ ప్రశ్న. అప్పుడు ఆలోచించింది, రాజధర్మం ఏమిటి? అడవి ధర్మము రాజధర్మము ఎక్కడ కలుస్తాయి అని ప్రశ్నించింది. అయితే వెంటనే తార రాజ్యాన్ని అల్లకల్లోలం కాకుండా నిలబెట్టింది. అంగదుడిని వారసుడిగా నిలబెట్టి సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని క్రమబద్ధం చేసింది. వానదేవుడు కురిపించిన వర్షాకాలంలో సుగ్రీవుడు తన ప్రతిజ్ఞను ఆలస్యం చేయడంతో లక్ష్మణుడు కోపంతో రాజమహల్ వద్దకు వచ్చాడు. ఆగ్రహాన్ని చల్లార్చింది తారనే. సుగ్రీవుడు ధర్మాన్ని మరువలేదు, సమయం రాగానే రాముని సేవలో ఉంటాడు అని చెప్పి శాంతిని నెలకొల్పింది. వాలి విరహంతో అంగదుడు ప్రతీకార భావంతో మునిగిపోయినప్పుడు తార ఉపదేశించింది. వీరత్వం అంటే ప్రతీకారం కాదు, ధర్మంతో నిలబడటం. రాముని పాదసేవే నీ యశస్సు. ఈ బోధ అంగదుడిని భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దింది. వాలి అంటే బలం, సుగ్రీవుడు అంటే వ్యవహారం, హనుమంతుడు అంటే భక్తి, రాముడు అంటే ధర్మం. కానీ ఈ సమీకరణాన్ని సరిచేసింది తారబుద్ధి. బలం అతిశయిస్తే విభజన, బుద్ధి మార్గం నిర్దేశిస్తే సమీకరణ. బలం అతిశయిస్తే విభజన, బుద్ధి మార్గం నిర్దేశిస్తే సమీకరణ. తార మనకు చెప్పిన పాఠం: కోపానికి ముందు సంభాషణ, ఆచారానికి ముందు అవగాహన, విజయానికి ముందు వినయం. మన జీవితంలోనూ బలం ఒంటరిగా సరిపోదు, బుద్ధి చేయి పట్టినప్పుడు మాత్రమే నిజమైన విజయం వస్తుంది. తార ధర్మనీతి శాస్త్రం స్వరం, మాతృనేతృత్వ ప్రతిమ. మరి విన్నారు కదండి, తార మనకు బోధించినటువంటి ధర్మబద్ధమైనటువంటి విషయాలు. మరి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఆసమ్ క్రియేటర్స్. థ్యాంక్ యూ.